చెప్పు మీనాక్షి. ఎక్కడున్నావు రామ్? బయట ఉన్నాను మీనాక్షి. ఏంటి విషయం? ఇందాక ఒక విషయం జరిగింది రామ్, అది చెప్పాలని ఫోన్ చేశాను. ఏం జరిగింది మీనాక్షి? ఇది చాలా బాగుంది కదండి. ఈ పెయింటింగ్ నా భార్యకి నచ్చింది. నా మేనమ్మ సంతోషమే నాకు ముఖ్యం. లక్ష నాకు కూడా నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నాకు కావాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. పెళ్ళాం అడిగితే ఇవ్వలేని ప్రేమించే పెరిమిటి. రై మాట తప్పుతున్నావు. పెయింటింగ్ ప్యాక్ చేయి. చేస్తావా లేక నా చేతిలో చచ్చిపోతావా? నాకేమైనా జరుగుతుందేమో అని నాకు బాధ లేదురా, ఆయనకేమైనా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది. అలాంటిదేం జరగదు మీనాక్షి, నువ్వేం భయపడకు. లేదు రామ్, వాళ్ళ మాటలు వింటుంటే ఏ క్షణంలో నా భర్తకి ఏ హాని తలపెడతారో అని నాకు భయంగా ఉంది. ఆయన మారారు, కానీ నా విషయంలో మాత్రం ఎవరైనా ఏదైనా అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ ఇంద్రాణి వాళ్ళ వల్ల మళ్ళీ పాత దేవులా మారిపోతారేమో అని ప్రతి క్షణం టెన్షన్ పడుతున్నాను. వాళ్ళేమైనా అంటే ఈయన ఆవేశంలో వెళ్తారు. వాళ్ళసలే మంచివాళ్లు కారు. ఆలోచించుకోకుండా ఏ హానైనా తలపెడతారు. నా భర్తకేమైనా అయితే నేను తట్టుకోలేను రామ్. ఈ సమస్య నుంచి నువ్వే కాపాడాలి. మీనాక్షి, నువ్వు అనవసరంగా టెన్షన్ పడొద్దు. రిలాక్స్డ్గా ఉండు. ఏదైనా నేను చూసుకుంటాను. అది ఎంత పెద్ద సమస్య అయినా మీ దాకా రావాలి అంటే ముందు నన్ను దాటాలి. మీకు నేనున్నాను. కూల్గా ఉండు, సరేనా? సరే రామ్.